నమస్కారం. సక్సెస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చందన. అందుబాటులో ఉంటా, ఆదరించండి. సమర్థుడైన చంద్రబాబుతోనే ప్రజలకు మేలన్న బండారు. చంద్రబాబు పాలనతోనే రాష్ట్ర సర్వతోభిముఖి వృద్ధి సాధ్యమని కూటమి మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. జాలంపల్లి, తాటిపర్తి, తిరువాడ, పిట్టగెడ్డ, పి శివరాంపురం, మోక్ష కృష్ణాపురం, రావిపాలెం, లక్ష్మీపురం, లోవ కృష్ణాపురం, లోవ కొత్తపల్లి, లోవ గవరవరం, లోవ పొన్నబోలు, వంటర్లపాలెంలలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 5 ఏళ్ల జగన్ విధ్వంస పాలన కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సమగ్ర ప్రణాళిక చంద్రబాబు వద్ద ఉందన్నారు. పరిశ్రమల స్థాపనతో లక్షల ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్ర ఆదాయం రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలంతా సమర్థవంతమైన పాలన అందించే చంద్రబాబు నాయుడును సీఎం చేయాలని కోరారు. అన్ని రంగాల్లో నష్టపోయిందన్నారు. తాత తండ్రులు సంపాదించి పెట్టిన భూముల పాస్ పుస్తకంపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ ముద్రించడం ఏమిటని ప్రశ్నించారు. మౌలిక సదుపాయాల కల్పనకు సైకిల్ గుర్తుపై, తనకు కమలం గుర్తుపై ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాదరావు, జనసేన పార్టీ సమన్వయకర్త రాయపురెడ్డి కృష్ణ, ఆద్యేపల్లి జగ్గారావు, ఉండూరు దేవుడు, గొల్లవిల్లి శ్రీరామూర్తి, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తాటిపర్తి గ్రామంలో బండారు సమక్షంలో వైసీపీ నుండి 30 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో పాంగి బాలరాజు, ఎత్తు శివకుమార్, జుత్తాడ పద్మ, కొల్లూరు పెంటమ్మ, దొర కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరందరినీ బండారు సత్యనారాయణమూర్తి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సుధీర్ కుమార్ గారికి, బాలరాజు గారికి, గవర్నర్ గారికి, మాజీ ఎమ్మెల్యే మాజీ సర్పంచ్ ఈశ్వర గారు, చంద్రశేఖర్ గారికి, కొల్లరావు గారికి, అందరికీ ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు రామారావు గారు, సీనియర్ నాయకులు పైల ప్రసాదరావు గారికి, జనసేన కన్వీనర్ యువనాయకుడు కృష్ణ గారికి, శివాజీ గారికి, మా సోదరుడు రాజారెడ్డి గారికి, ఉచితంగా సోదరుల అమ్మ ఎంతో ఉన్నారు. ఎక్కువసేపు మాట్లాడుతున్నాం. ఒకటి ట్రైబల్ సోదరులకి ఐటీలో చేర్చకపోవడం వల్ల, నాన్ ట్రైబ్లో ఉంచడం వల్ల, షెడ్యూల్ ఏరియాలో చేర్చకపోవడం వల్ల ట్రైబ్లే కానీ షెడ్యూల్ ఏరియా చేర్చలేదు. అందుకు రేపు కేంద్రంలోకి వెళ్ళి మొత్తం ఏదైతే మౌలిక గ్రామాలు ఉన్నాయో అవన్నీ కూడా షెడ్యూల్ ఏరియా చేర్చి ఐటీఐ పరిధిలో వచ్చి తద్వారా కేంద్రం ఇచ్చే పథకాలన్నీ కూడా అమలు చేస్తాం. మా మంత్రికి దగ్గర చంద్రబాబు నాయుడు గారు 6 పథకాలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 6 కార్యక్రమాలు. మొదటి, ప్రతి నెల మా సోదరి మనకు నెలకి మీ అకౌంట్ లో 1500 రూపాయలు నెలకి వేసి సంవత్సరానికి మీ అకౌంట్ లో 18,000 రూపాయలు వేయాలని నిర్ణయించాం. చదువుకున్న పిల్లవాళ్ళు ఎంతమంది అంతమందికి నెలకి సంవత్సరానికి జగనేమో మోసగించాడు. అందరికీ ఇస్తామని ఒకరికే ఇచ్చాడు. రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ కూడా సంవత్సరానికి 15,000 లెక్కన, 2 30, 3 40, 45, 4 60,000 బ్యాంకులో వేయాలని. 3, మా అక్క చెల్లెలు ఎక్కడికి వెళ్ళినా డెవలప్మెంట్ వెళ్తారా, మాడు వెళ్తారా, విశాఖపట్నం వెళ్తారా, పాడేరు వెళ్తారా, తిరుపతి చేస్తారా, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మీకు బస్కి 1 రూపాయి టికెట్ ఇవ్వకుండా రాష్ట్రం అంతా మైలు తిరిగి రావచ్చు. 4 ఎండగంటున్నారు ఏం చేస్తారు. 4 గ్యాస్ ఇంతవరకు గ్యాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా 50 గ్యాస్ ఇంతవరకు ధర పెరిగిపోయింది. ఆడవాళ్ళు కొనుగోలు అయిపోతున్నారు. అందుకే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా. రైతుకి సంవత్సరానికి అన్నదాత సుఖీలోటుగా 20,000 ఇవ్వాలని. అమ్మ పెన్షన్ రాజశేఖర రెడ్డి 200 రూపాయలు ఇచ్చి గొప్పగా చెప్పేవాడు. చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ 2,000 చేశారు. జగన్ 3,000 చేస్తామని మిమ్మల్ని మోసగించాడు. అందుకే
50 సంవత్సరాల దాకా ప్రతి ఒక్కరికి జూలై 1వ తేదీ 4,000 రూపాయలు పెన్షన్ వారిని నిర్ణయించాం. గిరిజన ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే వారికి స్లాబ్ ఇల్లు ద్వారా నాన్ పేరుకి ఆ 1,90,000 మోడీ గారు డబ్బులు వాడుకుంటున్నారు. సరిపో రేపు ఇల్లు కట్టే వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిసైడ్ చేశాం. ఇంకా చాలా ఉన్నాయమ్మా. ఎండగా వస్తుంది, బాగా కరెంట్ ఇచ్చారు, అన్నింటిలో అన్నీ ఉన్నాయి. గెలిచి మళ్ళా మీ ప్రాంతం వచ్చి ఇక్కడ గొర్రెగట్టుంది, పొరగట్టుంది, పొరగట్ట నీరుంది, కాలువ లేదు, కాలువ పూర్తి లేదు. రైతాంగ ఇబ్బంది పడుతున్నారు. రేపు గెలిచిన తర్వాత ఏదైతే పొరగట్టుందో దానికి కాలువ ఆలోచించి మొత్తం నీరంతా పొలాల్లో పడే విధంగా ప్రయత్నం చేస్తాం. చాలా మంది చెప్తున్నారు ఈ పొరగడ్డకి నీరు లేదు, అక్కడ రైవాళ్ళు కానీ కోణంగా చూసాం. పొరగడ్డకి మన గ్రామాల్లో చెప్పారు. అందుచేత రేపు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఈ కృష్ణపాలెం గ్రామానికి మంజూరు చేయిస్తానని మీకు తెలియపరుస్తూ మరి రేపు మీకు 2 ఓట్లు ఇస్తారు. ఒకటి మోడీ గారి పరపక్ష సీనియర్ సీఎం రమేష్ గారికి కమలం మీద 1 ఓటు, అలాగే నాకు మరింత ముందు ప్రత్యర్థి పలవారులో 4 సార్లు ఎమ్మెల్యే చేసి మీ మాడుని అభివృద్ధి చేయడం కోసం వచ్చాను. అందుకు మీ అందరూ కూడా 4 సైకిల్పై 1 ఓటు వేసి మా ఇద్దరికి అక్కడిని మీకు చేకూర్చవలసిన కోరుకుంటూ చదువున్నాను. ఇందాక చెప్పామా, చెప్పాను, శంకర్లో చెప్పాను, కృష్ణపాల చెప్పాను, తాళి వంత పిచ్చేదుల్లో రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ పిచ్చి పూర్తి చేసి ఆ పిచ్చి మీదే తెలుగుదేశం అమ్మ జనసేన బీజేపీ కలిసి వస్తాం. ఈ మేనిఫెస్టో ఈ పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి చేస్తున్నాం. ఈ పథకాలని ఆశీర్వదించమని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవున్నాను. జై జనసేన, జై బీజేపీ.